నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వైసీపీ వైసీపీ పాలనలో 5 ఏళ్లు విధ్వంసమే జరిగింది జగన్ టార్గెట్ గా చంద్రబాబు విమర్శలు ఏపీ స్పీకర్ గా అయ్యన్న ఏకగ్రీవ ఎన్నిక సభాపతిపై ఎమ్మెల్యేల ప్రశంసల జల్లు బస్వతారకం ఆసుపత్రి వార్షికోత్సవానికి రేవంత్ సీఎంకు స్వాగతం పలికిన బాలకృష్ణ సింగరేణి ప్రైవేటీకరణకు రేవంత్ సహకరిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలన్న కేటీఆర్ హైదరాబాద్ టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత ఆందోళనకు దిగిన బీజేపీ యువ మోర్చా ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేస్తూ లక్షలు వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగి బాగోతం బయటపడింది సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలో ఎస్ఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆయన కింద పనిచేసే మహిళలను బెదిరించి ఉద్యోగం మార్చాలనే ప్రయత్నం చేస్తూ వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు లక్షల్లో వసూలు చేశాడు అంతేకాదు శానిటైజేషన్ సిబ్బంది రాకపోయినా ఫోర్జరీ సంతకాలతో వారి జీతం కొట్టేస్తున్న వైనం కూడా వెలుగు చూసింది ఇక నిత్యం వివాదాల్లో నిలిచే శ్రీనివాస్ పై ఇప్పటికే బోర్బండ పిఎస్ లో కేసులు కూడా నమోదైంది అయితే శ్రీనివాస్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని అమాయకులకు నిండా ముంచే శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేస్తూ లక్షలు వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగి బాగోతం బయటపడింది సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలో ఎస్ఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆయన కింద పనిచేసే మహిళలను బెదిరించి ఉద్యోగం మార్పించాలనే ప్రయత్నం చేస్తూ వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు లక్షల్లో వసూలు చేశాడు అంతేకాదు శానిటైజేషన్ సిబ్బంది రాకపోయినా ఫోర్జరీ సంతకాలతో వారి జీతం కొట్టేస్తున్న వైనం కూడా వెలుగు చూసింది ఇక నిత్యం వివాదాల్లో నిలిచే శ్రీనివాస్ పై ఇప్పటికే బోర్బండ పిఎస్ లో కేసు నమోదు అయింది అయితే శ్రీనివాస్ చేతిలో మోసపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని అమాయకులను నిండా ముంచి శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని జీహెచ్ఎంసీలో ఉద్యోగాల పేరుతో ఒక ప్రబుద్ధుడు ఏదైతే నిరుద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మోసం చేస్తారు సర్కిల్ 19 యూసఫ్గూడ పరిధిలోని బోరబండ సైట్ 2 లో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ నిర్వాహకం ఇది మొత్తం ఆయన కింద పనిచేసేటటువంటి కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బెదిరించి వారు చేసేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మాన్పించేలాగా ప్రయత్నం కూడా చేశాడు ఇతను అలాగే ఆ తర్వాత వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడానికి లక్షల్లో వసూలు చేశాడు ఇప్పటికే నిత్యం వివాదాల్లో ఉండే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల బోరబండ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని మీద
కేసు నమోదు చేశారు. బాధితులు ఎవరైతే లక్షల్లో ఇచ్చారో వారందరూ కూడా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో, అలాగే ఉద్యోగం చేస్తున్న వారిని బెదిరించిన నేపథ్యంలో వీరు మొత్తం కూడా ఇతని మీద అనేక కేసులు కూడా నమోదయ్యాయి. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిబ్బంది రాకపోయినప్పటికీ సంతకాలు ఫోర్జరీ కూడా చేశారనేది కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి. పనిచేస్తున్నట్టుగా సంతకాలు కూడా తీసుకున్నారు. జీతాలు కూడా ఏదైతే శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వారి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇతను కొట్టేసినట్టుగా కూడా ఆధారాలతో సహా ఏదైతే బాధితులు ఉన్నారో వారు ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఎస్ఎఫ్ఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు ఇప్పటికే మొత్తం బోరబండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. శివాన్. Right. Thanks for the updates, Usha. హైదరాబాద్లోని బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం, అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో, దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ 1 ఏరియా అయింది. ఇవాళ ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది. ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు. క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో నివారించవచ్చు, నిలువరించవచ్చు, నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితిలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇందులో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు త్వరలోనే బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం కాబోతుందా? పోచారం బాటంలోనే
మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారా? ఇప్పటి వరకు విధేయులుగా ఉన్నవారు పార్టీని వీడడంతో బీఆర్ఎస్లో అలజడి రేపుతుందా? బీఆర్ఎస్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేక స్వయంగా అధినేత కేసీఆర్ చేతులెత్తేశారా? ఇంతకు ప్రభుత్వ ఆలోచన ఏంటి? వీటన్నిటిపై మీకు సమాధానం కావాలా? అయితే చూసేయండి స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు. పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ హామీతోనే కాంగ్రెస్లో చేరారని టాక్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ ఊపందుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇంకా రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉన్నారు. కేసీఆర్కు నమ్మకంగా ఉంటూ వచ్చారు. వీరిద్దరూ పార్టీని వీడటంతో ఇక బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే అయోమయం నెలకొంది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారటంతో గులాబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. త్వరలోనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మరో 20 మంది ఎమ్మెల్యేలు వస్తారని ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారతారో తెలియని పరిస్థితి ఆ పార్టీలో ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్యలు సీఎంకి తెలిపేందుకు కలిసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డిని కలిశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సైతం రేవంత్ రెడ్డిని కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2 సార్లు సీఎంను కలవటంతో పార్టీ మారుతారని భావించినా సైలెంట్ అయ్యారు. కానీ త్వరలోనే చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారనే టాక్ వినిపిస్తుంది. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పార్టీ మారుతారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎల్పీని కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరించబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవాలి. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. స్వయంగా కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడి పార్టీ మారవద్దని వారిస్తున్నారు. మరోవైపు పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. పార్టీని వీడకుండా వారిని బుజ్జగిస్తున్నారు. అయినప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్కి బలం ఉంది. దీంతో ఎమ్మెల్సీలను సైతం పార్టీలోకి చేర్చుకుని బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే విధంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీంతో గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే క్యాడర్ సైతం పార్టీని వీడుతారని బీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు రేపుతోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీ మారగా త్వరలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ చేంజ్ అవుతారు? బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుందా లేదా చూడాలి. నాగర్ కర్నూలు జిల్లా మొలిచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను మంత్రి పరామర్శించారు.
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితురాలని ఆమె భర్తను జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను నిర్బంధించి 10 రోజులుగా చిత్రహింసలు పెట్టారని మంత్రి అన్నారు. నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని జూపల్లి బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొంటున్న వాళ్ళని నలుగురిపైన కేసు పెట్టేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం మనవాళ్ళకి కళంకం. ప్రభుత్వ భూమి దాఖలు చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం దాఖలు చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి